ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్లో బరాబర్ దీక్ష చేస్తాం. బండి సంజయ్ నువ్వు వస్తావా, నీ రాష్ట్ర అధ్యక్షులు వస్తాడా, చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నేను దీక్ష అనగానే ఎందుకు వెన్నులో వణుకుతుంది అని బండి సంజయ్ రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం కేంద్ర వైఫల్యాల మీద కరీంనగర్ గడ్డ కదం తొక్కుతుంది. 10 ఏళ్ల మీ పాలనకి 100 రోజుల మా పాలనకి కరీంనగర్ ప్రజలే తెలుస్తారు బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ల మీ పాలనలో రైతులకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలి. 2019 మీ మేనిఫెస్టోలో 13వ పేజీ తీసి ఒకసారి చదువు బండి సంజయ్. రైతులకు పింఛన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? మేనిఫెస్టోలోని 42వ పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, చేశారా? దమ్ముంటే కరీంనగర్ చౌరస్తాలో మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా బండి సంజయ్? నీ 10 ఏళ్ల మీ కర్కస పాలనపై, 100 రోజుల మా ప్రజా పాలనపై ప్రజలే తెలుస్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని రైతు లోకం క్షమించదు. ఉత్తరప్రదేశ్, హర్యానాలో మీ అభివృద్ధులు మీద రైతులు తిరగబడుతున్నారు, ఎక్కడికక్కడ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. ఇది మీకు కనిపించడం లేదా అంటూ ప్రభాకర్ ధ్వజమెత్తారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీనియర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందరని అడుగుతాను. ఇలా రాజ్య ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒకే ఇండస్ట్రీ వచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? రాష్ట్రంలో రైతులకి మీరు ఏమైనా చేయగలిగిండ్రా? రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇలా మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది. 25,000 నష్టపరిహారం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీశ్రావు గారు మాట్లాడుతారు. 2500 ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా? వరగల వారానికి ఇచ్చారా పైసలు? గారికి అనేక రకాల నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చిండ్రా? నా దగ్గర చెప్పిన లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏడ్చిన కళ్ళలో రక్తం కారింది. ప్రభుత్వాన్ని వేడుకున్నాం, ఉద్యమం చేయబోతే అరెస్ట్ చేసిరు, నిరసన పనియలే. ఈ లెక్కల్ని మీరా మాట్లాడేది మా గురించి? ఇలా మేము కట్టుబడి ఉన్నాం, లెక్కలు తీసినాం. ఎక్కడైనా నష్టపోయిందో, ఎక్కడ నీటి ఎక్కడుందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా 10 మంది పాత సీనియర్ అధికారులను జిల్లాలో ఇన్ఛార్జీలు వేసినాం. ప్రత్యేక నిధులు ఇచ్చాం కలెక్టర్లకు. యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎద్దడి ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి, ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ని గెలిపించాలని ఒక దీక్షతోటి వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.